కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజ్యసభకు రాజస్థాన్ నుంచి బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. అలాగే రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయనున్నారు. ప్రస్తుతం సోనియా రాయ్ బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇక 1-2 రోజుల్లో రాజ్యసభ అభ్యర్థులతో పాటు సోనియా పోటీపై ఏఐసీసీ నేతలు క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ నెల 15తో రాజ్యసభకు నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా స్వల్ప ఊరట లభించింది. మేరకు ఆయనకు మధ్యంతర బెయిల్ను రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసింది. మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న మనీష్ సిసోడియాకు 3 రోజుల పాటు బెయిల్ను కోర్టు మంజూరు చేసింది. తనకు ఈ నెల 13 నుంచి 15 వరకు బెయిల్ ఇవ్వాలని మనీష్ సిసోడియా రౌస్ అవెన్యూ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రచారణ చేపట్టిన కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఈ 3 రోజులు మనీష్ సిసోడియా తన మేనకోడల వివాహానికి హాజరవునున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకానికి సంబంధించి హైకోర్టు విచారణ ఈ నెల 14కి వాయిదా వేసింది. కోదండరాం, అమీర్ అలీఖాన్ల తరపు న్యాయవాదుల వాదనలు కోర్టులో ముగిశాయి. ఇక పిటిషనర్ల న్యాయవాదుల వాదనలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మేరకు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ తరపు న్యాయవాదులు పిటిషన్లపై వాదించనున్నారు. ఎమ్మెల్సీ నియామకాన్ని గవర్నర్ తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. బీఆర్ఎస్ టార్గెట్ గా కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీని నడపడం కేటీఆర్ వల్ల కావడం లేదని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏదో కొద్దిగా హరీష్ రావు కష్టపడుతున్నాడని తెలిపారు. తమ పార్టీలోకి హరీష్ రావు వస్తే పాపాలు కడుక్కోవడానికి దేవాదాయ శాఖ ఇస్తామన్న ఆయన రాజ్యాంగబద్ధంగా 2 లేదా 3 ఎమ్మెల్యేలతోని వస్తేనే హరీష్ ను తీసుకుంటామన్నారు. మీడియా చిట్ చాట్ లో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ అరెస్ట్ అయిన విషయం విదితమే. శివబాలకృష్ణ పేరిట బినామీల పేరుతో 214 ఎకరాల భూమి, 7 ఇళ్లు, 1 విల్లా ఉన్నట్టు ఏసీబీ అధికారులు విచారణలో గుర్తించారు. వీటితో పాటు కుటుంబ సభ్యుల పేరుతో 29 ప్లాట్లు ఉన్నట్లు విచారణలో తేలింది. మొత్తం 19 ఓపెన్ ప్లాట్లు, 7 ఫ్లాట్లు, 3 విల్లాలు బంధువుల పేరుతో ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఇప్పటి వరకు బయటపడిన ఆస్తులు 250 కోట్ల విలువ చేస్తాయని అధికారులు తెలిపారు. ఇక శివబాలకృష్ణ వెనుక ఉన్న అధికారుల పాత్రపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పరీక్షల టైం టేబుల్ ను ఇంటర్ బోర్డు అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. 2వ శనివారం, ఆదివారాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయని షెడ్యూల్లో పేర్కొన్నారు. 2 సెషన్స్లలో ప్రాక్టికల్స్ జరుగుతాయని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2వ సెషన్ పరీక్షలు ఉంటాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష ఫిబ్రవరి 16న నిర్వహించనున్నారు. మంగళవారం మేడిగడ్డ ప్రాజెక్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ జరిగిన డ్యామేజ్ ను సీఎం, ఎమ్మెల్యేల బృందం పరిశీలిస్తారు. మేడిగడ్డ బ్యారేజీ లోపాలు, ఖర్చు గురించి అధికారులు వివరిస్తారు. 13న ఉదయం 10:05 అసెంబ్లీ నుండి ప్రత్యేక బస్సుల్లో కాళేశ్వరం బయలుదేరతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ తో సహా ప్రతి ఎమ్మెల్యేకు లేఖ రాసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదంటూ తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై చర్చలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సమాజానికి ప్రాణ సమానమైన కృష్ణానది జలాలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత సభకు రాకపోవడం ప్రజలను అవమానించడమేనని అన్నారు. కేసీఆర్ సభకు రాకుండా ముఖం చాటేశారని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావుకు బాధ్యతలు అప్పగించాలన్నారు. 10 ఏళ్లలో జరిగిన పాపాలకు కారణం కేసీఆర్ అంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ సభకు వస్తే ఎంతసేపు మాట్లాడినా మైక్ ఇస్తామని, తాము కూడా సమాధానం చెప్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
కరీంనగర్ పార్లమెంట్ ఎంపీ బండి సంజయ్ దూకుడు పెంచారు. 3వ రోజు ప్రజాహిత యాత్రను మొదలుపెట్టిన బండి తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం వేములవాడ నియోజకవర్గంలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది. ఉదయం బాలరాజుపల్లిలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు అభివాదం చేశారు బండి సంజయ్. కేంద్ర ప్రభుత్వం బాలరాజుపల్లి అభివృద్ధి కోసం కేంద్రం ఖర్చు చేసిన నిధుల గురించి గ్రామస్తులకు వివరిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మార్కెట్ కార్యాలయంపై పల్లి రైతులు దాడి చేశారు. ఫర్నిచర్ను ధ్వంసం చేసి మార్కెట్ చైర్పర్సన్ అరుణను గుంజుకుపోయి పల్లి రాశిలో పడేశారు. పల్లికాయలను ఆమెపై పోసి అడ్డొచ్చిన అరుణ భర్తను చితకబాదారు. అనంతరం అరుణను తీసుకుపోయి రోడ్డుపై కూర్చోబెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మార్కెట్ చైర్పర్సన్ అరుణను అక్కడి నుండి పంపించివేశారు. దీంతో రైతులు రోడ్డుపై బైఠాయించి పల్లికి గిట్టుబాటు ధర కల్పించాలని ధర్నా చేపట్టారు. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. చేసిన తప్పును సరిదిద్దుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. కృష్ణా జలాలో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ నీటి హక్కులను వదులుకునే మనిషి కాదన్న సంగతి ప్రజలందరికీ తెలుసన్నారు. జలాల సాధన కోసమే తెలంగాణ ఉద్యమం చేశామని, కాబట్టి నీటి హక్కుల విషయంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ రాజీ పడబోదని తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలపై జాతీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. తెలంగాణలో అత్యధిక స్థానాలు గెలిచేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. ఈ మేరకు బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. అభ్యర్థుల ఎంపికతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన చర్చించారు. ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న బస్సు యాత్ర, జాతీయ నేతల సభలు, సమావేశాల రూట్ మ్యాప్ పై కిషన్ రెడ్డి పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యులకు బీ ఫారం అందజేయగా వారు సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. నారా లోకేష్ పై మంత్రి అప్పలరాజు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. లోకేష్ తన చేతిలో ఎర్రబుక్ను పట్టుకొని తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర నుండి వలసను ఆపేందుకు సీఎం జగన్ ఎన్నో ప్రాజెక్టులను చేపట్టారని అప్పలరాజు చెప్పుకొచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్లనే రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు తెలంగాణ వీఆర్ఓల జేఏసీ చైర్మన్ గోల్కొండ సతీష్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుతంత్రాల వల్లనే వీఆర్ఓల జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థను మళ్లీ తీసుకొస్తామనడంపై సతీష్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వీఆర్ఓలు లేకపోవడం వల్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని, మళ్లీ తామొస్తేనే రెవెన్యూ వ్యవస్థ గాడిలో పడుతుందన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ హస్తం పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలేకు రాసిన లేఖలో చౌహాన్ తాను పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ కు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా సమర్పించారు. అయితే గత కొన్ని రోజులుగా ఆయన కాంగ్రెస్ పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు అశోక్ చౌహాన్ భారతీయ జనతా పార్టీలో చేరడానికి రెడీ అయ్యారు. బీహార్ బల పరీక్షలో నితీష్ కుమార్ సర్కార్ నెగ్గింది. నితీష్ కు మద్దతుగా 129 ఓట్లు వచ్చాయి. బల పరీక్ష నేపథ్యంలో నితీష్ వర్గం కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ విపక్ష పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ఇక బీహార్ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 243 ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడ ఓట్లు నితీష్ కు రావడంతో ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించినట్లయింది. ఆర్జేడీతో కూడిన మహాకూటమి నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఎన్డీఏ కూటమిలో చేరారు. తిరిగి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ప్రభుత్వం ఏర్పడిన 14 రోజుల తర్వాత నితీష్ కుమార్ బల పరీక్షని ఎదుర్కొన్నారు. అయితే బీజేపీ మద్దతు ఉండడంతో నితీష్ సర్కార్ విశ్వాస పరీక్షను సునాయాసంగా గట్టెక్కగలిగారు.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్ను రష్యా మరోసారి బలపరిచింది. ఈ మేరకు ఢిల్లీకి అన్ని అర్హతలు ఉన్నాయని ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా రాయబారి డెనిస్ అల్యూపోవ్ తెలిపారు. భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించడం పేద దేశాల అభివృద్ధికి తోడ్పడుతుందన్నారు. ప్రపంచంలోని అత్యధిక వర్గాల ప్రాతినిధ్యం పెంచే సామర్థ్యం మా మిత్ర దేశం భారత్కు ఉందని, గతంలో తాత్కాలిక సభ్యత్వంతోనే భద్రతా మండలికి 2 సార్లు విజయవంతంగా నాయకత్వం వహించిందని డెన్నిస్ గుర్తు చేశారు. భారత్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తల వేళ ఎన్నో చర్చల్లో ఏకాభిప్రాయం సాధించిందని కొనియాడారు. G20 సభ్య దేశాలను ఢిల్లీ డిక్లరేషన్ వేళ ఏకతాటిపై నడిపించడమే భారత్ సమర్థతకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఐరాసలో సభ్య దేశాలు గ్రూపులుగా విడిపోవడంతో భద్రతా మండలి విస్తరణపై జరుగుతున్న చర్చలు సంక్లిష్టంగా మారాయన్నారు. ఇప్పటికే ఇందులో పశ్చిమ దేశాలకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఈ నేపథ్యంలో విస్తరణ సమయంలో కొత్తగా మరికొన్ని పశ్చిమ దేశాల దరఖాస్తులను ముందుకు తీసుకువెళ్లడం సందేహాలకు తావిస్తుందని డెనిస్ చెప్పారు. ఖతార్లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టైన 8 మంది భారత నావికాదళ మాజీ ఉద్యోగులను అక్కడి ప్రభుత్వం విడుదల చేసింది. భారత అభ్యర్థన మేరకు విచారణ చేపట్టిన ఆ దేశ న్యాయస్థానం వారిని విడిచిపెట్టింది. ఈ 8 మందికి గతంలో ఉరిశిక్ష విధించింది ఖతార్. అయితే భారత్ విన్నపంతో జైలు శిక్షగా మార్చి తాజాగా దాని నుంచి కూడా విముక్తి కల్పించి భారత్కు అప్పగించారు. 7 ఇప్పటికే భారత్కు చేరుకున్నారు. ఖతార్ నిర్ణయాన్ని భారత ప్రభుత్వం స్వాగతించింది. 2022 సెప్టెంబర్లో ఖతార్ ప్రభుత్వం ఈ 8 మందిని అరెస్టు చేసింది. గతేడాది మార్చిలో వారిపై గూఢచర్యం అభియోగాలు నమోదు చేసింది. వీరంతా గతంలో ఖతార్ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ జహీరా అల్ అలామీలో పనిచేశారు. ఈ సంస్థ ఖతార్ నావికాదళానికి సంబంధించిన సబ్ మెరైన్ కార్యక్రమం కోసం పనిచేసేది. రాడర్ దృష్టిని తప్పించుకునే అత్యున్నత ఇటాలియన్ టెక్నాలజీతో కూడిన జల అంతర్గాముల కొనుగోలు ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ సంస్థలో 75 మంది భారత పౌరులు ఉద్యోగాలు చేసేవారు. వీరిలో అత్యధికులు భారత నావికాదళ మాజీ అధికారులే ఉన్నారు. 2022 మే 31 నుంచి సంస్థ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు గతేడాది మే నెలలోనే సంస్థ ప్రకటించింది. అయితే ఈ 8 మంది మాజీ నావీ అధికారులను సంస్థ నుంచి తొలగించారు. వారి వేతనాలను కూడా సెటిల్ చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుధాబిలో తొలి హిందూ దేవాలయం ప్రారంభానికి సిద్ధమైంది. ఈ మేరకు ఈ నెల 14న మోదీ చేతుల మీదుగా ఆవిష్కరణ కానుంది. దీనిని బోచ్ సన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ సంస్థ నిర్మించింది. ఈ ఆలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. UAEలోనే మొట్టమొదటి హిందూ ఆలయం ఇది. హిందూ మత సాంస్కృతిక గొప్పతనానికి ప్రాతినిధ్యం వహించేలా దీనిని నిర్మించారు. అలాగే అబుదాబి వైవిధ్యమైన వాతావరణం కూడా అందులో కనిపిస్తుంది. UAEలో 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం అబుదాబి వెళ్లనున్నారు. బుధవారం నాడు మొదటి హిందూ ఆలయాన్ని మోదీ ప్రారంభించి భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారత్ గల్ఫ్ ప్రాంతాల మధ్య బలమైన సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక సంబంధాలకు ఈ ఆలయం ప్రతీకగా నిలుస్తుందని UAEలో భారత రాయబారి సంజయ్ సుధీర్ అన్నారు.